శివాయ. ఈ జగత్తు మారుతూ ఉంటుంది, కాలం మారుతుంది, పరిస్థితులు మారుతాయి. కానీ మారని ఒకే తత్వం ఉంది. అది పరమశివ తత్వం. ఆ తత్వాన్ని అనుభవించే మార్గమే శివభక్తి. ఈరోజు మనం వినబోయేది శివభక్తి యొక్క మహిమ. భక్తి ఎలా రక్షిస్తుంది, భక్తి ఎలా మార్గం చూపిస్తుంది, భక్తి ఎలా మరణాన్ని కూడా జయిస్తుంది. ఈ విశ్వానికి ఆదియు అంతము లేని పరబ్రహ్మ భగవాన్ శివ. భక్తి అంటే భయం కాదు, భక్తి అంటే బలహీనత కాదు, భక్తి అంటే విశ్వాసం, భక్తి అంటే సంపూర్ణ సమర్పణ. శివుడి వద్దకి వెళ్ళడానికి పెద్ద యజ్ఞాలు అవసరం లేదు. ఒక బిల్వదళం చాలు, ఒక చుక్క నీరు చాలు, ఒక నిజమైన మనసు చాలు. శివుడు భోలాశంకరుడు. అతను హృదయాన్ని చూస్తాడు, హారాన్ని కాదు. మార్కండేయుని అచంచల భక్తి. ఒకప్పుడు మృకండ మహర్షికి పుట్టిన కుమారుడు మార్కండేయుడు. అతని ఆయుష్ 16 సంవత్సరాలు మాత్రమే అని నిర్ణయించబడుతుంది. కానీ చిన్నప్పటి నుంచి మార్కండేయుడు శివభక్తుడు. ప్రతిరోజు శివలింగం ముందు కూర్చొని ఓం నమఃశివాయ జపించేవాడు. 16వ ఏట యముడు అతన్ని తీసుకెళ్లడానికి వచ్చాడు. భయపడకుండా మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడు శివలింగం నుండి అగ్ని జ్వాలలతో స్వయంగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. యముణ్ణి శిక్షించి మార్కండేయునికి చిరంజీవత్వం ప్రసాదించాడు. భక్తి ముందు మరణం కూడా నిలవలేదు. సముద్రమదనం. దేవతలు మరియు అసురులు అమృతం కోసం సముద్రమదనం చేశారు. ముందుగా బయటకు వచ్చింది హలాహల విషం. ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేయబోతుంది. అప్పుడు దేవతలు శివుడి వద్దకు పరిగెత్తారు. లోకాన్ని కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని తాగాడు. పార్వతీదేవి ఆయన కంఠాన్ని పట్టి విషం కిందకి పోకుండా ఆపింది. అలా ఆయన నీలకంఠుడు అయ్యాడు. ఇది మనకు చెబుతుంది, నిజమైన భక్తుడు కష్టాల్లో పారిపోడు, లోకక్షేమం కోసం నిలబడతాడు. కన్నప్ప నాయనార్ కథ. ఒక గిరిజన యువకుడు కన్నప్ప. ఆయనకు శాస్త్రాలు తెలియవు, విధులు తెలియవు, కానీ హృదయంలో అపారమైన ప్రేమ ఉంది. అడవిలో ఉన్న శివలింగానికి తన వేట మాంసం కూడా సమర్పించాడు. తన నోటితో తెచ్చిన నీటిని అర్పించాడు. ఒకరోజు శివలింగం కంటి నుండి రక్తం కారింది. కన్నప్ప తన కంటిని తీసి సమర్పించాడు. రెండో కంటిని కూడా ఇవ్వబోతున్నప్పుడు శివుడు ప్రత్యక్షమై అతనికి మోక్షం ప్రసాదించాడు. భక్తికి నియమాలు అవసరం లేవు. నిజమైన ప్రేమే శివుడికి ప్రీతికరం. తాండవం జీవన సత్యం. శివుడి తాండవం అనేది వినాశనం కాదు, పాతదాన్ని తొలగించి కొత్తదాన్ని ఆహ్వానించడం. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు అది శివుడి తాండవం లాంటిది. ఆ కష్టాలు మనల్ని బలంగా మార్చడానికి వస్తాయి. పంచాక్షరి మహిమ. ఓం నమఃశివాయ. ఈ 5 అక్షరాలు పంచభూతాల ప్రతీక. ఈ మంత్రం జపిస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది, భయం తగ్గుతుంది, నమ్మకం పెరుగుతుంది. రోజు 108 సార్లు జపించండి. మీ జీవితంలో మార్పు చూడండి. శివభక్తి అంటే అహంకారం వదిలేయడం, క్షమించడం, సత్యంగా జీవించడం. శివుడు మనకు కోరిన కోరికల్ని తీర్చవచ్చు, కానీ అనవసరమైన దాన్ని తప్పకుండా ఇస్తాడు. శివభక్తి అంటే అహంకారం వదిలేయడం. ఈ కథ విన్నవారికి ప్రతి ఒక్కరికి శాంతి, ఆరోగ్యం, ఆనందం కలగాలని కోరుకుంటూ ఓం నమఃశివాయ. హర హర మహాదేవ్.